హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కమ్మగా నోరూరించే గోంగూర పులిహోరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గోంగూరతో చేసే పులిహోరలో ఎన్నో పోషకాలు ఉండడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ పులిహోరని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే గోంగూర నుండి ఇలా ఆకుల్ని సపరేట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఈ ఆకుల్ని వాటర్ తో ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా వాటర్ తో మంచిగా కడిగి తీసుకోవడం వల్ల డస్ట్ లాంటివి ఉండవు. ఇప్పుడు మనం చేసే గోంగూర పులిహోర అనేది మరింత టేస్టీగా రావడానికి ఇందులో ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతుల్ని, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ మిరియాలను అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒక 2-3 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. వీటిని కలుపుతూ లైట్ గా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ ని కూడా యాడ్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో తీసుకొని మళ్ళీ ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత మనం కడిగి పక్కన ఉంచుకున్న గోంగూర ఆకులను అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం ఆకుల్ని వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి, గోంగూరని ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాత ఈ విధంగా అయితే లైట్ గా ఫ్రై అవుతుంది. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఈ గోంగూరని కలుపుకుంటూ ఫ్రై చేశాక ఈ విధంగా అయితే కడాయి నుంచి సపరేట్ అవుతుంది. ఈ గోంగూర అనేది ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతుంటే మనకి మంచిగా ఫ్రై అయినట్లు. ఈ విధంగా అయినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న దినుసుల్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి అయితే తీసుకోవాలి. రండి, నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్ లో మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న గోంగూరని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరను కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ లోకి మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న పొడిని అయితే వేసుకోవాలి. ఈ విధంగా పొడిని ప్రిపేర్ చేసుకొని ఈ పులిహోరలో వేసుకోవడం వల్ల మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పులిహోర కోసం పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం చేసే ఈ పులిహోరలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ముందుగా ఇందులోకి పల్లీల్ని వేసుకొని మంటను లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి పల్లీలు అనేవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పల్లీలు ఫ్రై అయ్యాక ఇందులోకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇందులోనే మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ని అండ్ కొద్దిగా పసుపుని కూడా వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న గోంగూర పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని కొన్ని సెకండ్స్ పాటు మాత్రమే ఈ గోంగూరని ఫ్రై చేయండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే మనకి పల్లీలు అనేవి మెత్తగా అయిపోయి మనం చేసే ఈ గోంగూర పులిహోర టేస్ట్ అనేది కూడా అంత బాగుండదు. కొన్ని సెకండ్స్ పాటు లైట్ గా ఫ్రై చేసిన తర్వాత దీన్ని రైస్ లోకి అయితే యాడ్ చేసుకోండి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా గరిటతో కలుపుకున్న తర్వాత రైస్ కి గోంగూర అనేది బాగా పట్టేటట్లుగా ఇలా చేతి వేళ్లతో ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి. ఇలా చేతి వేళ్లతో మనం పులిహోరని కలుపుకోవడం వల్ల మనం ఇందులోకి వేసుకున్న పొడి అండ్ గోంగూర అనేది రైస్ కి బాగా పడుతుంది. చూడండి, ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలిపిన తర్వాత మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. రొటీన్ గా కాకుండా లంచ్ లోకైనా లేదా టిఫిన్ లోకైనా ఇలా ఒకసారి గోంగూర పులిహోర చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా గోంగూర పులిహోరని ట్రై చేసి చూడండి. మీకు కంపల్సరిగా ఈ గోంగూర పులిహోర నచ్చుతుంది. ఒకసారి గోంగూర పులిహోరని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంటే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.